ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయలేని హృదయంలో దేవుడు ఉండడు. నా ఆధ్యాత్మిక గురువుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని ఎంచుకున్నాను. ఆయన దగ్గర నేను మంత్రోపదేశము లాంటివి ఏవీ తీసుకోలేదు, కానీ ఆయనను అనుసరిస్తాను. ఒకరోజు ఆయన నాకు హఠాత్తుగా ఫోన్ చేశాడు. నా ఆధ్యాత్మిక గురువుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని ఎంచుకున్నాను. ఆయన దగ్గర నేను మంత్రోపదేశం లాంటివి ఏవీ తీసుకోలేదు, కానీ ఆయనను అనుసరిస్తాను. ఒకరోజు ఆయన నాకు హఠాత్తుగా ఫోన్ చేశారు. వరప్రసాద్ గారు నన్ను గురువుగా భావిస్తానంటారు, ఒక మాట అడగొచ్చా అన్నారు. ఆయన అడిగే పద్ధతి కాస్త విచిత్రంగా అనిపించింది. అదేమిటండి, అడగండి అన్నాను. తప్పకుండా మాట నిలబడతారా అని అడిగారు. చెప్పండి గురువుగారు అన్నాను. నేను చెప్పిన తరువాత కాదనకుండా చెయ్యాలి. మీకన్నా వయసులో చిన్నవాణ్ణైనా ఇది అడుగుతున్నాననుకోవద్దు అని ఆదేశిస్తున్నాను అన్నారు చాగంటి కోటేశ్వరరావు. సరే చెప్పండి అన్నాను. రేపు ఉదయం ఉజ్జయిని ఆలయంలో భస్మహారతి తీసుకోండి అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. దేనికి గురువు గారు అని అడిగాను. అడగొద్దని చెప్పాను కదా అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. నాది ఆదేశం అన్నాను కదా అన్నారు. మళ్ళీ ప్రశ్నించవద్దు అన్నారు. నా మనస్సు చివుక్కుమంది. గురువుగారు మాట జవదాటకూడదు కదా, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మా ఇంట్లో ఉన్న మా బంధువుల అమ్మాయి, ఏమిటి మామయ్య అంత ఆందోళనగా ఉన్నారు అని అడిగింది. ఉజ్జయిని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో, అక్కడికి చేరుకోవడానికి విమానాలు ఉన్నాయో లేదో తెలీదు. రేపు ఉదయం భస్మహారతి తీసుకోవాలి అని చెప్పాను. భస్మహారతి ఉదయం కాదు మామయ్య, వేకువజామునే 2 అవుతుంది అని నా బంధువుల అమ్మాయి చెప్పింది. అంటే ఈరోజే బయలుదేరాలి. గురువుగారు రేపు భస్మహారతికి వెళ్ళమన్నారు. రేపు రాత్రి చేసుకోవచ్చా అనేది మరో సందేహం. చివరికి ఆ రోజే బయలుదేరి ఉజ్జయినికి చేరుకున్నాను. అక్కడ నాకెవరూ తెలియదు. నాకు భస్మహారతి సమయం గురించి చెప్పిన మా బంధువుల అమ్మాయే ఉజ్జయినిలో ఒక పూజారి తెలుసంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఏం చెయ్యాలనే సందిగ్ధంలో ఉండగా ధర్మారెడ్డి గారు ఏదో పని మీద ఫోన్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న ఆయన అప్పట్లో ఢిల్లీలో పనిచేసేవారు. నేను ఉజ్జయినిలో ఉన్నట్లు ఆయనకు చెప్పాను. అక్కడ కలెక్టర్ తెలుగు వ్యక్తే. నేను చెబుతాను, మిమ్మల్ని కలుసుకుంటారు అన్నారు ధర్మారెడ్డి గారు. ఆ తరువాత కలెక్టర్ నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి భస్మహారతి ఇప్పించారు. మర్నాడు తిరిగి వచ్చేశాను. ఇదంతా ఎందుకని మా గురువుగారు అడగొద్దన్నారు కాబట్టి నేను అడగలేదు. ఏడాది తర్వాత మా ఇంటి పురోహితుడితో ఏదో శుభకార్యం గురించి మాట్లాడుతున్నాం. ఆయనకు జ్యోతిష్యం లాంటివి తెలుసు. నా జాతక చక్రం ఆయన దగ్గర ఉంది. వరప్రసాద్ గారికి పెద్ద గండం గడిచిపోయింది. నాకు సంతోషంగా ఉంది అన్నారు ఆయన. ఏం గడిచింది అని అడిగాను. మీకు ఫలానా సమయంలో మారకం అంటే ప్రాణాపాయం కలిగే సమయం ఉంది. గ్రహాల సంచారం బాగులేదు. మీరు మంచి పనులు చేస్తారు కాబట్టి దాన్ని దాటతారని తెలుసు. అలాగే దాటారు అన్నారు. ఎప్పుడండి అని అడిగాను. ఆయన తేదీలు చెప్పారు. గురువుగారు భస్మహారతి తీసుకోమని చెప్పింది కూడా అదే రోజుల్లో. చాగంటి వారికి నేను పుట్టిన తేదీ, సమయం, స్థలం లాంటివి ఏవీ తెలియవు. జాతకాల గురించి ఎప్పుడూ మాట్లాడరు.
అలాంటి వ్యక్తి ఉజ్జయినికి వెళ్ళాలని ఎందుకు అన్నారో తెలీదు. ఆయన దగ్గర ఏవైనా శక్తులు ఉన్నాయా? ఏవైనా ఉంటే ఆయనకు ముందే తెలిసి ఉంటే 10 రోజుల ముందే చెబుతారు కదా. అంటే ఆయనకు కూడా తెలీదు. ఆయన జాతకాలు చూసే వ్యక్తి కాదు. జాతకాలు చూసే అలవాటు ఉన్న మా పురోహితుడికి నా పట్ల వ్యతిరేకత ఏమీ లేదు. నా గండం గడవాలని పూజలు కూడా చేశారట. కానీ మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని నాకు చెప్పలేదు. ఆయన చెప్పలేదు కాబట్టి దేవుడు మా గురువుగారిని ప్రేరేపించాడా? మారకం గురించి మా గురువుగారికి ఎలా తెలిసింది? ఆయనలో ప్రేరణ కలిగిందనేది మాత్రం నిజం. ఇలాంటివి తర్కానికి మీసాంకుకు నిలబడవు. దేవుణ్ణి నమ్మని మా మేనమామ అది యాదృచ్ఛికం అంటారు. మా అమ్మ అంతా దైవ సంకల్పం అంటారు. దేన్ని నమ్మాలి? రెండూ నిజమే కావచ్చు. నన్ను ఉలిక్కిపడాలా చేసిన అనుభవం అది. ఆ రెండూ ఒకటే. నన్ను కన్న తల్లి ఆస్తికురాలు, నన్ను పెంచిన మా మేనమామ నాస్తికుడు. ఆ రెండింటికి చాలా తేడా ఉందనుకుంటే చిన్న వయసు నాది. నా 5వ ఏట చదువు కోసం మా మేనమామ ఇంటికి వెళ్ళాను. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ భగవద్గీత బోధించేవారు. రాముడు, మార్కండేయుడు, ధ్రువుడు తదితరుల గురించి చెప్పేవారు. పురాణాలు చెప్పేవారు. వీటన్నిటి ద్వారా నాలో భక్తిని నింపడానికి ప్రయత్నించేవారు. నేను మళ్ళీ మా మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు మార్కిజం, క్యాపిటలిజం బలహీనుణ్ణి బలవంతుణ్ణి ఎలా పీల్చుకు తింటారు? శ్రామికుల అదనపు శ్రమే పెట్టుబడిదారుల ఆదాయం. వీటన్నింటినీ గురించి వినేవాణ్ణి. మనుషుల్లో దేవుణ్ణి చూడమని అమ్మ చెబుతుంది. మనుషుల్లో దేవుడెక్కడున్నాడని మామయ్య అంటారు. దేవుడనేవాడు లేడని ఆయన చెబుతారు. అంతా గందరగోళంగా ఉండేది. నాకు కొంత వయసు పరిణితి వచ్చాక అర్థమైనదేమిటంటే ఆస్తికత్వం అనేది నాస్తికత్వానికి వ్యతిరేకం కాదని, రెండూ ఒకటే, మార్గాలు వేరు. ఆ రెండింటిని సమన్వయం చేసుకునే ప్రయత్నంలో నా ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. దేవుడు చేసే పనులే మనము చేస్తే దేవుడికి ఇష్టమే కదా. దేవుణ్ణి అర్పించడం, దేవుడు సృష్టించిన కొబ్బరికాయల్ని ఆయన సృష్టించిన అరటి పండ్లని పెట్టడంలో అర్థమేముంది? అవన్నీ మనకు ఆయన ఇచ్చినవే. అవి మళ్ళీ ఆయనకు ఇవ్వడంలో విశేషం ఏముంది? మనల్ని చూసి 10 మంది అనుసరించినప్పుడే సంతృప్తి కలుగుతుంది. అలాగే దేవుడికైనా మనం ఆయన మార్గంలో పయనిస్తేనే ఆ తృప్తి కలుగుతుంది. సమాజానికి పనికొచ్చే పనులు చేస్తే ఆయన మెచ్చుకుంటాడు. పూజ గదిలో కూర్చుని దేవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని తపనపడి పద్యాలు గుర్తుకు తెచ్చుకొని మంత్రాలు చదువుకొని అవస్థ పడే బదులు ఎదురుగా ఉన్న మనిషి అవసరాన్ని గుర్తించడం, ఏదైనా చెయ్యగలిగితే చెయ్యడం అనేది అర్థవంతంగా అనిపించింది. అలా చేస్తే వచ్చే తృప్తి పూజలు పునస్కారాల ద్వారా వచ్చే దానికన్నా పెద్దది. అందుకే నా ఆస్తికత్వాన్ని సేవారంగం వైపు మళ్లించాను. నా దగ్గర 1600 మంది ఉద్యోగులున్నారు. నాతో పాటు వాళ్ళు యజమానులే. వాళ్ళు నా కోసం పని చెయ్యడం లేదు, వాళ్లకు వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఆ భావన కల్పించాను. వాళ్లకు ఆర్థికమైన ప్రతిపత్తి కల్పించాను. కమ్యూనిజం చెప్పింది ఇదే, మా అమ్మ చెప్పింది ఇదే. ఇలాంటివి చెయ్యకుండా కేవలం పూజలు మాత్రమే చేస్తే అది సంపూర్ణం కాదు. ఆ రెండింటి తాలూకు పరమోద్దేశం సర్వజననీయత, అందరితో సౌజన్యంగా ఉండడం. అయితే హోమం వేరు. హోమం అనేది పర్యావరణం కోసం చేసేది. మనకు వర్షాలు కావాలి. భూమి మీద పడే ఆ వర్షాల వల్లే వృక్షాలు పెరుగుతాయి, ఆహారం సమకూరుతుంది, అందరికీ ఆకలి తీరుతుంది. అదే హోమం ఉద్దేశం. ఆ హోమంలో కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా సమిధలు సమర్పిస్తాం. భక్తితో కృతజ్ఞతాభావం ఉంది, ప్రేమైక భావం ఉంది. ఏకైక లక్ష్యం అదే.
అందరిలో భగవంతుడు లేదా ఆత్మ అనేది ఉంది. మానవ జీవన ఏకైక లక్ష్యం అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి చేరుకోవడం. ఈ ఆత్మ పరమాత్మ నుంచి విడివడిన ఒక భాగం. ఆ భాగం ఎన్నో జన్మలు ఎత్తి అనేక కర్మలు చేస్తుంది. చిట్ట చివరికి దాని లక్ష్యం పరిశుద్ధమై పరమాత్మను చేరుకోవడం. దాన్ని సాధించాలంటే కరుణ కలిగి ఉండాలి. సాటి ప్రాణికోటి వల్ల కరుణ, వాత్సల్యం, మమకారం, ప్రేమ, క్షమ ఇవన్నీ ఉండాలి. కేవలం పూజల ద్వారా అది జరగదు. రావణాసురుడు అనేక పూజలు చేశాడు, అన్ని వేదాలు చదివాడు, కానీ అక్కడితో ఆగిపోయాడు. వేరొకరి సొత్తును కావాలనుకున్నాడు. కాబట్టి కేవలం పూజా పునస్కారాలు, వేదాంగాలు చదువుకోవడం భక్తి కాదు. దయలేని హృదయంలో దేవుడు ఉండడు. అది నా గట్టి నమ్మకం. ఈ నివేదిక వచ్చిన తరువాత నేను రెండింటినీ సమన్వయం చేసుకున్నాను. నేను నాస్తికుడిగా మారలేదు. నేను కమ్యూనిస్టుని కాదు. అలాగని కేవలం పూజలకే పరిమితం కాలేదు. నా గుణాలు ఉన్నవారందరూ దేవుళ్ళే. నా దృష్టిలో భక్తికి అత్యున్నత స్థితి ప్రేమ, పూజలు, పునస్కారాలు అనేవి కోరికలు కోరడానికి కాదు. మనకు ఇప్పటికే ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, తిన్నది అరిగించుకోగలుగుతున్నాం, అనవసరమైన వ్యర్థాలని తొలగించుకోగలుగుతున్నాం. ఏ అవయవానికి మనం ఆదేశాలు ఇవ్వడం లేదు, అవే చేసుకుంటూ పోతున్నాయి. వీటన్నింటినీ లోపల ఏదో ఒక శక్తి నడిపిస్తోంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో మన ప్రమేయం లేదు. ఇంత ప్రకృతిని, ఇన్ని వనరులను ఇచ్చిన ఒక శక్తిని దేవుడు అనుకోవచ్చు, బ్రహ్మం అనుకోవచ్చు, నిర్గుణ శక్తి అని కూడా కొందరు చెబుతారు. ఆ శక్తికి కృతజ్ఞత చెప్పడమే భక్తి. తల్లిదండ్రులను బిడ్డలు ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళ యోగక్షేమాలు చూస్తారు కాబట్టి. అదే ప్రేమ ప్రతి మానవుడికి దైవం పట్ల ఉండాలి. క్షమ, సహనం, ఓర్పు, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఇవన్నీ దైవీ గుణాలు. అవి ఉన్న వ్యక్తి దేవుడితో సమానం. ఇలాంటి వ్యక్తిత్వాలను రూపొందించుకోమనే మనకు పురాణ పురుషులను ఆదర్శంగా చూపించారు. పారిశ్రామికవేత్తగా, శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకునిగా సుప్రసిద్ధులైన పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాదరెడ్డి గారు సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. ఈ పెద్దాయన ఫ్రెండ్స్, ఈ పెద్దాయన గురించి మీకందరికీ తెలియజేయాలని ఇంత మంచి విషయాలు, అందుకోసం నేను ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.